ఇన్‌స్టాగ్రామ్‌ని వినియోగించే ప్రతి ఒక్కరికి అలెక్యా పికిల్స్ తెలిసే ఉంటుంది. రకరకాల వెరైటీలతో కూడిన పికిల్స్‌ని భారీ రేట్స్‌కి ఆమె అమ్ముతూ ఉంటుంది. రీసెంట్‌గానే ఒక కస్టమర్ ఈమెతో జరిపిన సంభాషణ బాగా వైరల్ అయ్యింది. ఇంత రేట్స్ ఉన్నాయేంటి అని అడిగితే ఆ కస్టమర్‌ని అడ్డమైన బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఒక ఆడియో మెసేజ్‌ని పెట్టింది. ఆ ఆడియో మెసేజ్‌ని స్క్రీన్ రికార్డ్ చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. కొంతమంది అలేఖ్య మాట తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కస్టమర్ అంత మర్యాదగా మాట్లాడినా ఈమె ఈ రేంజ్ రెస్పాన్స్ ఇవ్వటం మానవీయ కోణం కాదని, ఇది మంచి పద్ధతి కాదంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. అదే సమయంలో అలేఖ్యపై ట్రోలర్స్ ఫన్నీ మీమ్స్‌ని కూడా తయారు చేస్తున్నారు. అలా సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై వేసిన ఒక ఫన్నీ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఒక అభిమాని హాయ్ శామ్ ఐ లవ్ యూ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తాడు. అప్పుడు సమంత వెంటనే మీ ఇంట్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నాయా అని అడగ్గా దానికి ఆ అభిమాని లేవు అని సమాధానమిస్తాడు. అందుకు సమంత సమాధానం చెబుతూ ఛీ ముందు కెరీర్ మీద ఫోకస్ చేయరా వెధవా అని అంటుంది. ఈ ఫన్నీ మీమ్ కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కాదు, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కూడా తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం సమంతని మాత్రమే కాదు, ఇతర హీరోలను, హీరోయిన్లను కూడా ఉపయోగించుకుంటూ అలేఖ్య థీమ్ మీద ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అలేఖ్య కూడా కాసేపటి క్రితమే తన ఆడియో రికార్డ్పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ రోజుకు మాకు వేలల్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. కొంతమంది మంచి కస్టమర్స్ ఉంటారు, కొంతమంది అసభ్యంగా మాట్లాడే కస్టమర్స్ ఉంటారు. అలాంటి కస్టమర్స్ని చూసినప్పుడు రోజంతా మూడ్ చెడిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి మాటలే వస్తుంటాయి. నాతో అసభ్యంగా మాట్లాడిన కస్టమర్కి సమాధానం చెప్పబోయి వేరే అతనికి సమాధానం చెప్పాను. ఇది కేవలం పొరపాటు మాత్రమే, కావాలని చేసింది కాదు. నేను ఆడియో మెసేజ్ పంపిన అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య. ఆమె మాట్లాడిన మాటలను నెటిజన్స్ అస్సలు నమ్మటం లేదు. స్పష్టంగా అతనికే సమాధానం చెబుతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పుడు ఆ ఆడియో రికార్డ్ బాగా వైరల్ అవ్వటంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం అలేఖ్య నాటకాలు ఆడుతుంది అంటూ మండిపడుతున్నారు నెటిజన్స్.